ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక గందరగోళాన్ని అయోమయాన్ని సృష్టించాలనేటటువంటి వాళ్ళ తీరు నిజంగా ఒక రాజకీయ ఉన్మాద వైఖరిని సూచిస్తూ ఉంది తప్ప ఇంకోటి కాదు. అసలు ఏం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి రిజల్ట్స్ విషయంలో, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విషయంలో రిజల్ట్స్ వచ్చిన వెంటనే అక్కడ జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుతూ ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది. మా గౌరవ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఆ పొరపాట్లకు సంబంధించి జరిగినటువంటి పొరపాట్లకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంది అనేటటువంటి విషయంలో ఏం చర్యలు తీసుకోవాలనేటటువంటి విషయంలో చాలా సీరియస్గా 3 సభ్యుల కమిటీని కూడా నియమించడం జరిగింది. ఇమ్మీడియట్గా మా విద్యాశాఖ సెక్రటరీ గారు జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా అధికారులు రంగంలోకి దిగి మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకు తప్పులను వెంటనే సరిదిద్దుతూ విద్యార్థులకు భరోసానిచ్చేటటువంటి ప్రయత్నాన్ని, వాళ్ళ లోపల అపనమ్మకం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగి సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడ కూడా విద్యార్థులు వేరే రకమైనటువంటి అపోహలు పెట్టుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఈ ప్రభుత్వం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, మేము అండగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా భరోసానిస్తూ అదేవిధంగా రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫ్రీగా విద్యార్థులకు అవకాశాలు ఇచ్చి ఫర్దర్గా వాళ్ళ కెరీర్ ఎక్కడ కూడా ఇతర ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించాలి. సో వాళ్ళ కెరీర్ లాస్ కాకుండా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత ఒక పద్ధతిగా ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రభుత్వంగా మా ప్రభుత్వం వ్యవహారం చేసింది. సున్నితమైనటువంటి అంశం, భావోద్వేగపూరితమైనటువంటి అంశం, విద్యార్థుల యొక్క వయస్సు, వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలు, దీన్ని అంతా కూడా గమనించి చాలా జాగ్రత్తగా పద్ధతిగా మా ప్రభుత్వం కుటుంబంలో తండ్రిలాగా బాధ్యతతో మేము వ్యవహారం చేస్తే పిచ్చి లేచిన లెక్క బాధ్యతను విస్మరించి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షాలు, కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు అడ్డగోలు వ్యవహారాలు, అడ్డగోలు కార్యక్రమాలు, అడ్డగోలు మాటలు నిజంగా చాలా బాధాకరం. ఇవాళ నేను రాష్ట్రంలోని ప్రతిపక్షాలను అడుగుతా ఉన్నా, పార్టీలను అడుగుతా ఉన్నా, మీ పిల్లలు అయితే మీ పిల్లలు ఇంటర్మీడియట్లో ఉండుంటే మీరు ఇట్లా వ్యవహరిస్తారా? ఈ రాష్ట్రంలోని పిల్లలంతా మీ పిల్లలు గారా? ఒక సున్నితమైనటువంటి అంశం, భావోద్వేగపూరితమైనటువంటి అంశంలో మీరు వ్యవహరించే పద్ధతి ఇదేనా? ఈ రాష్ట్రంలోని పార్టీలకు, ఈ రాష్ట్రంలోని నాయకులకు బాధ్యత లేదా? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా మీరు ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తారా? ఈ రకమైనటువంటి అంశంలో నిన్న ఒక ఆయన రాజకీయ టెర్రరిస్టు, నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక రాజకీయ టెర్రరిస్టు. ఆయన మాట్లాడతాడు ఈ అంశంలో. శంకరాచార్యులకు పీర్ల పండుగకు ముడిపెడతాడు, మోకాలికి బోడిగుండుకు ముడిపెడతాడు. ఈ అంశంలో గ్లోబరీనా అనేటటువంటి సంస్థకు అవకాశం ఎట్లొచ్చింది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఇంటర్మీడియట్ బోర్డు పనిచేస్తుంది. ఆ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు 25వ తేదీ 9వ నెల 2017 నాడు టెండర్ పిలిచిండ్రు. టెండర్ పిలిస్తే ఆ టెండర్లో L1గా గ్లోబరీనా సంస్థ వచ్చింది. 27/9/2017 అది ఫైనల్ అయింది. ఆ మొత్తం వాల్యూమ్ కూడా, ఆ కాంట్రాక్ట్ మొత్తం వాల్యూమ్ కూడా 4,35,70,000 రూపాయలు. 4,35,70,000 రూపాయలు. విషయం కూడా ఏంటంటే దీంట్లో గతంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారం చేసేది మొత్తం ఇంటర్మీడియట్ బోర్డులో. అట్లా కాకుండా ఈ సంస్థ 3 years వరకు పనిచేయాలి. 3 years తర్వాత దాన్ని అంతా కూడా, ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. వర్క్ అండ్ గో ప్రాసెస్లో భాగంగా టెండర్లు ఇంటర్మీడియట్ బోర్డు పిలిస్తే 4,35,70,000కు L1గా గ్లోబరీనా సంస్థ వస్తే దీన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆనాడు ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశం, కంప్లీట్గా విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఎప్పుడు టెండర్ పిలిచినారు, ఎంత వాల్యూము, ఎన్ని సంవత్సరాలు, ఏంది అనేటటువంటి అన్ని అంశాలు ఇక్కడ క్లియర్గా పేపర్లో కూడా ఉన్నాయి. సో దాంట్లో L1 వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. దీంట్లో ఐటీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? మెడమే తలకాయ ఉన్నాడు ఎవడైనా, వానికి ఏమైనా బుద్ధున్నాడు ఎవడైనా మాట్లాడే మాటేనా? కంప్లీట్గా విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాన్ని ఆనాడు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి
కేటీఆర్ గారికి దీన్ని చుట్టి 100 కోట్ల అవినీతి జరిగింది, వేల కోట్ల దోపిడీ జరిగింది. టెండరే 4,35,00,000 టెండర్, 4,35,70,000 టెండర్లో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి బుడ్డర్ ఖాన్ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఈయన రాజకీయ టెర్రరిస్ట్ అనకుండా ఇంకేమనాలి? అదేవిధంగా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా 3 మెన్ కమిటీని కూడా ఇమీడియట్గా ప్రభుత్వం ఆనాడు విద్యాశాఖ మంత్రి గారు వేసినటువంటి పేపర్ కూడా డెఫినెట్గా ఇది మీకు ఇస్తాను. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ, లాస్ట్ 3 ఇయర్స్ యొక్క పాస్ పర్సెంటేజ్, ఇంటర్మీడియట్కి సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్ యొక్క పాస్ పర్సెంటేజ్ కూడా వల్ల నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా తెలియజేయదలుచుకున్నా. 2017 మార్చ్ 8,90,87 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు అపేర్ అయితే పాస్ పర్సెంటేజ్ 61.34%. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్, మా మీడియా మిత్రులు కూడా రాయాలి మంచిగా. అదేవిధంగా 2018 మార్చిలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి 8,85,167 మంది అపేర్ అయితే దాంట్లో పాస్ పర్సెంటేజ్ 64.73%. మొన్న జరిగిన మార్చ్ 2019 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి 8,70,924 మంది అపియర్ అయితే ఇక్కడ పాస్ పర్సెంటేజ్ 62.29%, 62.29% 2019కి సంబంధించి. సో యావరేజ్గా లాస్ట్ 3 ఇయర్స్ చూస్తే 2017 61.34%, 2018 64.73%, 2019 62.29%. పెద్ద వ్యత్యాసం కూడా ఇక్కడ పాస్ పర్సెంటేజ్లో లేదు. అయినప్పటికీ కొన్ని పొరపాట్లు జరగడం వల్ల వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తూ ఇమీడియట్గా స్పందిస్తూ చాలా పొరపాట్లను కూడా ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ మా విద్యాశాఖ అధికారులు కానీ 24 గంటల్లోనే చాలా పొరపాట్లు సరి చేస్తున్నారు. ఆ 2-3 సీడీలు ఏవైతే బయటకు వచ్చినాయో వాటినే ఇంకా వాట్సాప్లలో సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ వెబ్సైట్ చూస్తే అది జరిగిన 24 గంటల్లోనే మొత్తం వివరాలన్నీ కూడా మరొకసారి క్రాస్ చెక్ చేసి అప్డేట్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో. అయినప్పటికీ కూడా విషయాన్ని తప్పుదోవ పట్టించాలని అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ చాలా స్పష్టంగా 3 అంశాలు క్లియర్ చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఆ గ్లోబరీన సంస్థకు టెండర్ ఎట్లా వచ్చిందనేటటువంటి అంశం, అదే కాకుండా జరిగినటువంటి పొరపాట్లకు సంబంధించి ఇమీడియట్గా ప్రభుత్వం రియాక్ట్ అయినటువంటి తీరు, దానికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ పొద్దున 2-3 మాట్లాడారు. నేను చూస్తాను. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు, నాయకులు, పార్టీలు వాళ్ళ బాధ్యతను విస్మరించి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినటువంటి తీరు ఇది మంచిది కాదు. విద్యార్థుల మనస్తత్వం, వాళ్ళ వయస్సు, తల్లిదండ్రుల మనోభావాలు, వాళ్ళకు సంబంధించినటువంటి కెరీరు, వాళ్ళ ఆశలు, ఇవన్నిటిని కూడా గమనించి బాధ్యతాయుతంగా పద్ధతిగా మెదలాలని నేను ప్రతిపక్షాలకు, పార్టీలకు సూచన చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఒక విద్యార్థి ఉన్న, గతంలో ఒక విద్యార్థి నాయకుడిగా ఇక్కడ వరకు వచ్చినా కాబట్టి. ఈ రేవంత్ రెడ్డి నోరుకైతే అడ్డు అదుపు లేదు. ఒక సాడిస్ట్ లాగా తయారైంది ఈ రాష్ట్రంలో. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రాజకీయ టెర్రరిస్ట్ లాగా మారిపోయి నోటికి ఆయన నోటు తెరిస్తే 100 కోట్లు 1000 కోట్లే, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు మాట్లాడు 100 కోట్లు 1000 కోట్లే. నేను ఇందాక చెప్పినట్టుగా గ్లోబల్ సంస్థకు 4,35,70,000 టెండర్ అయితే ఇది 3 సంవత్సరాలకు, 1 సంవత్సరానికి కూడా కాదు, 3 సంవత్సరాలు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇదంతా అందించి 3 సంవత్సరాల తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ బోర్డుకి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలి. దానికి సంబంధించి 4,35,70,000 వర్క్ వాల్యూమ్ అయితే దాన్ని 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అడ్డగోలుగా ఈ సాడిస్ట్ అనేటోడు రేవంత్ రెడ్డి అనేటోడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనకి ఇంకా బుద్ధి రాలే. మొన్ననే కొడంగల్లో ప్రజలు కరుగాల్చి వాత పెట్టినప్పటికీ కూడా ఇంకా బుద్ధి రాలే. ఇవాళ నేను ఆశ్చర్యపోతా ఉన్నా, ఇలా కుటుంబ సభ్యులు ఈయనను ఎట్లా భరిస్తున్నారో, ఇలాంటి ఒక రాజకీయ టెర్రరిస్ట్ని ఇలా కుటుంబ సభ్యులు ఎలా భరిస్తున్నారో అయితే ఆశ్చర్యపోతా ఉన్నా. ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్య ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో మాట్లాడలే. ఎంతసేపు బట్టంగి ముచ్చట్లు, కాయగూరికే ముచ్చట్లు, బట్టగాల్చి మీద వారేసుడు, బురద జల్లుడు, అడ్డగోలు ఆరోపణలు చేసుడు, ఇది తప్ప ఎన్నడూ కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక్క అంశాన్ని కూడా ఆయన మాట్లాడలే. ఇవాళ అసలు ఈ అంశానికి కేటీఆర్కి సంబంధమే లేదు. కేటీఆర్ గారు కూడా మొన్న వారు ఆ ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ అనేటటువంటి కార్యక్రమంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ గ్లోబల్ సంస్థ ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పినారు. అయినప్పటికీ కూడా నిన్న కేటీఆర్ గారి మీద ఈ దుర్మార్గుడు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తారు.
నీలాగా ఆయన ఎన్నడూ కూడా రాజకీయాల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భూ కబ్జాలు చేస్తూ వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ నీలాగా చీటర్ బతుకు కేటీఆర్ బతకలే. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నటువంటి వ్యక్తి, జైలుకు పోయినటువంటి వ్యక్తి, కేసులు ఉన్నటువంటి వ్యక్తి. నీలాగా తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకులు పట్టుకొని కేటీఆర్ పోలే. పోలీసుల అరెస్టులు, గృహ నిర్బంధాలు, జైలు జీవితాలు ఇవన్నీ అనుభవించినటువంటి వ్యక్తి ఆయన. ఆయనను ప్రజలు 89,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు సిరిసిల్లలో. కేటీఆర్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా, మైన్స్ మినిస్టర్ గనుల శాఖ మంత్రిగా వారి వ్యవహారం, వారి పద్ధతి, వారి ప్రవర్తన, వారి పనితీరు ద్వారా వాళ్ళ స్టేట్ ఇమేజే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే మారిపోయింది. ఇవాళ ఐటీ ఎక్స్పోర్ట్స్ దేశంలోనే దేశ ఎగుమతుల కన్నా 7% ఎక్కువ ఉన్నాం మనం తెలంగాణగా. 5 సంవత్సరాల్లో ఐటీ ఎగుమతులు డబుల్ అయినాయి. నువ్వు చిల్లరని పట్టుకొని గాయన మీద ఇష్టం వచ్చినట్టుగా మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెడుతూ గ్లోబలిన్ అనే సంస్థ ఈయన వర్క్ ఇప్పించిన దాంట్లో 100 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడం చూస్తుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడే బట్టంగి ముచ్చట్లని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మీద అడ్డగోలు ఆరోపణలు. కేసీఆర్ కుటుంబం ఉద్యమ కుటుంబం, తెలంగాణ కుటుంబం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళ తెలంగాణను బంగారు తెలంగాణగా మలచడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబం మీద కూడా అడ్డగోలు మాట్లాడుతూ ఆయన ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి ఎప్పుడు కూడా వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ, వాళ్ళని వీళ్ళని బెదిరిస్తూ, భూ కబ్జాలు చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ, చిల్లర పనులు చేస్తూ రాజకీయ జీవితంలో ఏదో ఒకటి ఎదిగొచ్చిండు తప్ప ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలతో కలిసి పనిచేసి ప్రజల కోసం బతికినటువంటి నాయకుడు కాదు. ఇవాళ నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు నిన్న చేసిన ఆరోపణ 100 కోట్లు దీంట్లో చేతులు మారినాయి, పెద్ద మాఫియా ఇది, పెద్ద అది జరిగింది ఇది జరిగింది అని అడ్డగోలు మాటలు మాట్లాడినావు కదా. 24 గంటల్లో నువ్వు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు వాపస్ తీసుకోవాలి. బేషరతుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి 24 గంటల్లో రేవంత్ రెడ్డి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నేను ఇక్కడ స్పష్టంగా చూపించిన ఎంటైర్ వాల్యూమే గ్లోబలిన్ సంస్థకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఇచ్చిన కాంట్రాక్ట్ వాల్యూమే 4,35,70,000 రూపాయలు 3 సంవత్సరాలకు. నువ్వు 100 కోట్ల అవినీతి జరిగిందని నేను ఏదైతే మాట్లాడినావు, అడ్డగోలు ఆరోపణలు చేసినావు, తక్షణమే బిడ్డ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మా శ్రేణులు ఊరుకోవు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నీ భరతం పడతాయి. ఇక నీకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. నేను మీడియా ముఖంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా. ఇది ఫ్యాషన్ అయిపోయింది రాష్ట్రంలో అడ్డగోలు ఆరోపణలు చేసుడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడు. ఇప్పుడు దొంగ నడుచుడు, నోట్ల కట్టలు పట్టుకొని పోయి మా ఎమ్మెల్యే స్టీఫెన్స్ అన్నింట్లో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నోట్ల కట్టలతో దొరికింది నువ్వు కదా, వీడియో ఫుటేజ్లు లేవా? అటువంటి దొంగ నువ్వు ఇవాళ మా ఉద్యమ నాయకుడి మీద, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద, తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మార్చినటువంటి మా యువ నాయకుడి మీద నువ్వు కుక్కలాగా మాట్లాడుతున్నావు, కుక్కలాగా మొరుగుతున్నావు, నువ్వు పిచ్చిలేసినట్టు. అసలు నన్ను అడిగితే రేవంత్ రెడ్డి అనేటువంటి సభ్య సమాజంలో ఉండకూడని వ్యక్తి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వారేయాలి. ఆ కొడంగల్లో ఓడిపోయినాక ఈ మొన్న మల్కాజ్గిరిలో కూడా ఓడిపోతున్నాను తెలిసినాక పిచ్చిలేసినట్టు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోరు అదుపులో పెట్టుకోకుంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీకు తగిన శాస్తి జరుగుద్ది బిడ్డ. ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నా నిన్ను మీడియా సాక్షిగా. అడ్డగోలు ఆరోపణలు చేస్తావు నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద. తక్షణమే 24 గంటల్లో నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. మా కేటీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వం కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉన్నాం. మేము ఇంటర్మీడియట్ బోర్డులో కూడా కొంతమంది వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు, వైషమ్యాల వల్ల కూడా కొంత గందరగోళం జరిగిందనేటటువంటి మాట వినొస్తూ ఉంది. ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. దోషులు ఎవరైనా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం ఎవరిని కూడా విడిచిపెట్టదు. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఈ అంశంలో చాలా గట్టిగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డులో కూడా ఎవరైనా తెలుస్తూ ఉన్నాయి ఒక
కొంతమంది మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాలు వైరుధ్యాల వల్ల కూడా కొంత గందరగోళం జరిగిందని తెలుస్తాను. దాని విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒకటే విషయం చాలా స్పష్టంగా వారు మొన్ననే సమీక్ష సమావేశం ద్వారా చెప్పినారు. నిన్న మొన్న కూడా వారు మాతో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, విద్యార్థులు ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఎవరు కూడా మానసిక స్థైర్యం కోల్పోవద్దు. డెఫినెట్గా ప్రభుత్వం కుటుంబంలో ఒక తండ్రిలాగా ఈ రాష్ట్ర పెద్దగా విద్యార్థులకు అండగా ఉంటుంది, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అండగా ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా, విద్యార్థుల కెరీర్ లాస్ కాకుండా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ విషయంలో విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దు, అనుమానాలు పెట్టుకోవద్దు. ఈ పిచ్చి ప్రతిపక్షాల ట్రాప్లు దయచేసి ఎవరు పడవద్దు. ప్రభుత్వం మీ వైపు ఉంది, ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ప్రభుత్వం మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. ఎవరికి కూడా కెరీర్ లాస్ కాకుండా, ఫర్దర్ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం విద్యార్థుల పక్షానే ఉంటుంది తప్ప మీకు నష్టం జరిగేటట్టుగా ఎక్కడ కూడా చిన్న సంఘటన లేకుండా బాధ్యతాయుతంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి కూడా నేను విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మరి తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రతిపక్షాలు ఆమరణ దీక్షలు, ధర్నాలు, ఈ ముట్టళ్ళు వీళ్ళు ఇవన్నీ బంద్ చేయాలని కూడా కోరుతా ఉన్నా. బాధ్యతాయుతమైనటువంటి పార్టీలు అయితే మీకైనా బాధ్యత ఉంటే, మీకైనా బుద్ధి ఉంటే, సున్నితమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి అంశం కాబట్టి దీంట్లో ఈ చిల్లర రాజకీయం చేయకుండా బాధ్యతతో మెలగాలని నేను ప్రతిపక్షాలకు కూడా సూచిస్తూ ఉన్నా, వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. విద్యార్థులకు సంబంధించి వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి అంశంలో అనవసరమైనటువంటి అపోహలు, అనుమానాలు రేకెత్తించొద్దు. మీకు కూడా బాధ్యత ఉందనేటటువంటి విషయాన్ని మీరు విస్మరించొద్దని చెప్పి కూడా నేను ప్రతిపక్షాలకు, ఇతర పార్టీలకు, నాయకులకు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి మళ్ళీ నేను హెచ్చరిస్తా ఉన్నా. 24 గంటల్లో బేషరతుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోయినట్టయితే ఖచ్చితంగా మా శ్రేణులు నీ భర్తం పడతాయి బిడ్డ, దానికి నువ్వు సిద్ధంగా ఉండాలని కూడా నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మీరు చూస్తే రిజల్ట్ వచ్చినటువంటి మరుక్షణమే జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దడానికి మా విద్యాశాఖ మంత్రి గారు రంగంలోకి దిగినారు, విద్యాశాఖ సెక్రటరీ గారు కూడా రంగంలోకి దిగినారు. మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకే వారు ఆ పొరపాట్లన్నింటినీ కూడా సరిదిద్దే ప్రయత్నం చేసినారు. ఒక 3 సభ్యులతో కమిటీ కూడా వేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగి సమీక్ష నిర్వహించి రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫ్రీగా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఫర్దర్గా ఆ విద్యార్థుల కెరీర్ ఇబ్బంది లేకుండా వేరే ఎగ్జామ్స్ కానీ, వేరే వాటికి కానీ, వేరే ఎంట్రన్స్లకు కానీ, అడ్మిషన్స్ కానీ ఇబ్బంది లేకుండా కూడా అది చూసుకొని జాగ్రత్తగా చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, విద్యార్థులు ఎవరు కూడా బాధపడక ఆత్మహత్యలు చేసుకోవద్దు, డెఫినెట్గా ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రతిపక్షాల బాధ్యతను విస్మరించినాయి. ఇందాక చెప్పిన, నేను ఊరికే చెప్పలే, మాకు బాధ అనిపిస్తుంది. కోటికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఈ ప్రతిపక్షాలు వివరించినటువంటి తీరు దుర్మార్గం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 103 సీట్లలో డిపాజిట్లు పోయినాయి భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పెద్ద మేమే పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడిర్రు, వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా తయారైంది. కాబట్టి ఈ 2 పార్టీలు ఫ్రస్ట్రేషన్లో ఈ రకమైనటువంటి ఒక అంశాన్ని నెత్తికెత్తుకొని లేని అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా మీరు గమనిస్తే టీఆర్ఎస్ పార్టీగా మేము ఎక్కడ కూడా ఈ అంశం మీద ఘాటుగా స్పందించలేదు. మాకు బాధ్యత ఉంది, మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము విద్యార్థుల యొక్క వాళ్ళ వయస్సు, తల్లిదండ్రుల మనోభావాలు, విద్యార్థుల ఫర్దర్ కెరీర్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడ కూడా మేము ఇప్పటిదాకా ఘాటుగా స్పందించాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే. మేము బాధ్యతతో ఉన్నాం. ఇవాళ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మీరు అధైర్యపడొద్దు. మేమున్నాం, మీకు ప్రభుత్వం అండగా ఉంది. వీళ్ళ కోసం చేస్తున్నారు, మీకోసం కాదు. నేను ఇందాక పాస్ పర్సంటేజ్ కూడా నేను లెక్కలు ఇచ్చిన, 3 సంవత్సరాల్లో పాస్ పర్సంటేజ్ కూడా లెక్కలు ఇచ్చిన. దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది, ప్రభుత్వం స్పందించినటువంటి తీరు కూడా అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఏ అంశం లేదు, ఇది ఒకటి దొరికింది, దీని నుంచి ఏదో ప్రభుత్వం మీద బురద చల్లాలి, కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అనేటటువంటి ఒక నీచపు ఆలోచన తప్ప ఇంకోటి కాదు. నిన్న రేవంత్ రెడ్డి ఆరోపణను చూస్తేనే మీకు అర్థమవుతుంది. 4,35,70,000 టెండర్కు 3 సంవత్సరాలకు 100 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడతారు. ఇంకా కారణం ఏంటంటే మ్యాగ్నెటిక్ సంస్థ, గ్లోబల్ సంస్థలు
సంస్థలు ఏదో టీఆర్ఎస్ తీసుకొచ్చింది అన్నట్టు మాట్లాడి నాయన రేవంత్ రెడ్డి నువ్వు మొన్న పోయినావు కాంగ్రెస్లోకి, ఈ 2 సంస్థల్ని పెంచి పోషించింది కాంగ్రెస్. మీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే దామోదర్ రాజ నరసింహ ఆయన అడుగు చెప్తాడు. ఇంకా కావాలంటే ఇంకా కొన్ని పేర్లు కూడా ఇస్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరు ఆ సంస్థల్ని ఎంకరేజ్ చేసిర్రు, 2005 నుంచి ఆ 2 సంస్థలు ఎట్లా మార్కెట్లోకి వచ్చినాయి తెలుసుకో రేవంత్ రెడ్డి. అసలు ఎంసెట్ లీకేజీకి సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ప్రోయాక్టివ్గా స్పందించిందో మీరు మర్చిపోవద్దు. కేవలం తెలంగాణ కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి ఎంట్రెన్స్లలో ఎక్కడెక్కడ ఏమేమి అవకతవకలు జరిగిన మొత్తం గుంజిండ్రు. మీరు కూడా తెలుసు, మీరు కూడా స్టోరీస్ రాసిరు, స్టోరీస్ చూపెట్టారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ప్రోయాక్టివ్గా స్పందించింది. కాబట్టి ఆనాడు జరిగినటువంటి సంఘటన విషయంలో ఇమీడియట్గా ప్రభుత్వం రియాక్ట్ అయింది, పోలీస్ ఇంటర్వ్యూన్ అయినరు. ఎక్కడెక్కడ లీకేజెస్ జరిగినాయి, ఎక్కడెక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేసారో మొత్తం బయటకు తీసిర్రు. ఎవరన్నారు? అదే నేను అనే మాట ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఏం తెలియదు. ఎవడో రాసిస్తాడు, స్క్రిప్ట్ చదువుతాడు, లేదా సొల్లు పురాణం వాగుడు, ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడు అలవాటు. ఇప్పుడు ఈ 2 సంస్థలు నేను క్లియర్గా చెప్తా ఉండగా పెంచి పోషించింది మీరు కదా, మరి నువ్వు బాధ్యత వహిస్తావు కాంగ్రెస్ పార్టీ? ఈ 2 సంస్థలు 2005 నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టు నుంచే కదా మార్కెట్లోకి వచ్చినాయి. మీరు బాధ్యత వహిస్తారా? నేను ఇక్కడ క్లియర్గా చెప్పిన, L1గా గ్లోబరీనా సంస్థ వచ్చింది. గ్లోబరీనా సంస్థ L1గా వచ్చింది కాబట్టి ఆనాడు ఇంటర్మీడియట్ బోర్డు టెండర్లు పిలిచింది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆనాడు కడియం శ్రీహరి గారి అప్రూవ్ తీసుకొని వాళ్ళని ఫైనలైజ్ చేయడం జరిగింది. L1 వచ్చింది కాబట్టి ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ మా నాయకులు కానీ ఈ సంస్థల్ని ప్రోత్సహించలే. ఈ సంస్థలు ఇంతగా పెరగడానికి, ఈ సంస్థలు ఇంతగా ఎదగడానికి ఆనాడు 2005 నుంచి ఈ సంస్థల్ని పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి నాకు సూర్యప్రకాష్ గారు, ఇప్పటికిప్పుడు 3 రోజుల్లో వేరే సంస్థకి ఇవ్వచ్చా? 8,70,000 మందికి సంబంధించినటువంటి అంశాన్ని 3 రోజుల్లో ఒక సంస్థను కాదని ఇంకో సంస్థకి ఇవ్వచ్చా? సాధ్యమా? ఆచరణ సాధ్యం కాని అంశాలే వాళ్ళు లేవనెత్తుతున్నారు. మీరు వినండి, ఒక్క నిమిషం వినండి. ఆచరణ సాధ్యం కాని అంశాలు వాళ్ళు లేవనెత్తి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జరిగినటువంటి పొరపాట్లను ఇమీడియట్ ప్రభుత్వం సరిదిద్దిందా లేదా? ఆ పని చేస్తున్నామా లేదా? గతంలో ఎన్నడైనా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఏ ప్రభుత్వాలన్నా మా అంత ప్రొయాక్టివ్ స్పందించినా? ఇంత క్లియర్గా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు స్పందించి, మా అధికారులంతా స్పందించి 3 మెన్ కమిటీ చేసి జరిగిన పొరపాట్లను 24 గంటల్లోనే రెక్టిఫై చేసి, ఇంకా ఏమవుతున్నాయో వాటన్నిటి కూడా రెక్టిఫై చేస్తూ, రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫ్రీగా అవకాశం ఇస్తూ ఇంత పాజిటివ్గా మేము ప్రభుత్వం పోతున్నాం. ఇది మాట్లాడరు, ఇవి అసలు చర్చకు పెట్టరు. మీరు కూడా ఈ అంశాలు చర్చకు రానియరు. అడవి పిచ్చోడు మాట్లాడితే దాన్ని పట్టుకుని దాంట్లోకి వెళ్ళి ప్రశ్నలు అడుగుతారు. మీరు గుండె మేము చేసుకొని చెప్పారు. ఎంత ప్రభుత్వం చేసిందా లేదు ఇన్ని రోజులుగా? సున్నితమైన అంశము, కొంత భావోద్వేగపూరితమైనటువంటి అంశం. డెఫినెట్గా మనమందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎక్కడ కూడా ప్రభుత్వం అవకతవకలకు ఆస్కారం ఇవ్వదు, తప్పులకు ఆస్కారం ఇవ్వదు. నేను ఇందాక చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో కూడా ఎవరైతే కొంత తప్పులు చేసిండ్రో డెఫినెట్గా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ పొరపాట్లను సరిదిద్దుతున్నాం. నీకు చెప్పిన పాయింట్ అది. 8,70,000 మందికి సంబంధించి రాత్రికి రాత్రి నీకు ఇచ్చి ఇదంతా నువ్వు చూడని చెప్పలేము. వేరే సంస్థకు చూసింది చేస్తారు కదా. ఇప్పుడు 99 మార్కులకు 0 మార్కులు వేసారు. గ్లోబరీని వేసిందా, ఒక టీచర్ వేసిందా? ఇట్లా బ్రదర్ మీరు కూడా. కాబట్టి ఆ సంస్థ జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. డెఫినెట్గా దాన్ని డైరెక్ట్ ప్రభుత్వమే మానిటర్ చేస్తూ ఉంది. మా ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అయినటువంటి మా జనార్దన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళే మానిటర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని మానిటర్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా డే టు డే ఈ సబ్జెక్టును మానిటర్ చేస్తూ ఉంది. నేను మీడియా ద్వారా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నా, విద్యార్థులు మీరు గందరగోళ పడొద్దు, అధైర్యపడొద్దు, అపోహలు అనుమానాలు పెట్టుకోవద్దు. ప్రభుత్వం మీ వైపు నుండి ఈ పిచ్చి ప్రతిపక్షాలు వాళ్ళ కోటి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉన్నాయి తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి ఆరోపణను బట్టి అర్థం చేసుకోవచ్చు. 4,35,70,000 టెండర్ను ఉన్నటువంటి ఈ అంశంలో 100 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడతాడు. ఇక దాన్ని బట్టి ఈ అంశంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరేందో అర్థమవుతుంది.
బయట పెట్టమను, రేవంత్ రెడ్డిని బయట పెట్టమను. బయట పెట్టకపోతే తోలు తీస్తాం రేవంత్ రెడ్డిని. మాట్లాడు కాదు కదా, అలవాటైంది, ఫ్యాషన్ అయింది. మీరు కూడా అడగాలి. ఆయన మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లో ఇట్లా అయింది అనగానే అయింది అని మీరు రాసుడు స్క్రోలింగ్ చేసుడు కాదు బాస్. అడగాలి, మరి ఒకటి ప్రూఫ్ ఇవ్వనాలి. నేను కూడా చాలా సందర్భాల్లో ఇదే వేదికగా గతంలో డిమాండ్ చేసిన. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అంటాడు, బయట పెట్టినట్టు ఎవరు బయట పెట్టాడు. మిషన్ భగీరథ అవినీతి అంటారు, బయట పెట్టినట్టు ఎవరు బయట పెట్టాడు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ బోర్డు అక్రమాలు 100 కోట్ల అవినీతి, 4,30,70,000 టెండరు. ఏడు అవినీతి 100 కోట్లు బయట పెట్టిన కాగితం ఇయ్యుర్రి ఉందా? అడ్డగోలుగా బట్టగాల్సి మీద వారేసుడు తప్ప. కాబట్టి నేను అనేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేసినటువంటి వాళ్ళను ప్రభుత్వం విస్మరించదు, చాలా సీరియస్ ఉంటుంది. విద్యార్థులకు మాత్రం పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, వాళ్ళకి ఏం అన్యాయం కానివ్వం. థ్యాంక్ యూ.